అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఏదైతే అదానికి సంబంధించి ఈ ముడుపుల ఒప్పందం కుదిరిందంటూ దానికి సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని ఏసీపీకి కూడా దీని మీద ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిల గారు చెప్పడం జరిగింది. దానితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడట్లేదు, దానికి మించి ఒక్కసారి నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి వైఎస్ షర్మిల గారు అయితే హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మరి నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే అప్పుడు బయటకు వచ్చినటువంటి అదానికి విద్యుత్ ఒప్పందాలు జరిగాయో దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని ఇప్పటికే గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానితో పాటుగా ఏసీబీ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఏంటంటారు అంటే ఈ విధంగా ఉండడం? ఆవిడ ఒకటే చెప్పారండి, నేను ఉన్నది అక్కడ జరిగింది మాట్లాడుతున్నాను, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది మాట్లాడుతున్నాను, నీకు నాకు ఆస్తుల తగాద గురించి మాట్లాడట్లేదు. నేను గనక వన్స్ ఏదైతే మన ఇద్దరి మధ్య పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో అది గనక మాట్లాడితే నువ్వు బయటకు వచ్చి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవనంది. అది చాలు జగన్మోహన్ రెడ్డికి. ఫస్ట్ ఇంకొకటి ఆవిడ ఒకటే చెప్పింది, ఏమంటుంది, అసలు రాష్ట్రంలో నువ్వు చేసిన అన్యాయాలు, అవినీతి, ముఖ్యంగా ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అంతకుముందు దీర్ఘకాలిక ఒప్పందాలు అనేది మనకు కొన్ని ఉన్నాయి విద్యుత్ సంబంధించింది, సౌర విద్యుత్కి, అవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగాల్ని రద్దు చేసేశారు. కానీ ఇతను 25 yearsకి అగ్రిమెంట్ చేశాడు వాళ్ళతోటి. వద్దన్న ఆ పనిని తనని అన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు తను చేసింది మాత్రం కరెక్టా? అలా కాదు కదా. అదే ఆవిడ అడిగింది, నువ్వైతే వాళ్ళని వద్దన్నావు, మరి నువ్వు అదే తప్పు చేసావు కదా అని చెప్పి అదొకటి అడిగారు. ఇంకొకటి బొత్స సత్యనారాయణ, అసలు ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన భాషే ఫస్ట్ నాకు అసలు అర్థం కాదు. ఫస్ట్ మరి ఆవిడకి ఏదో అర్థమైనట్లుంది, పచ్చకామరిలాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆవిడ ఒకటే మాట్లాడుతున్నారు. పర్సనల్ ఇష్యూస్ నేను మాట్లాడట్లేదు, పర్సనల్గా మనం రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరిగిందో, అవినీతి చేశారో మా అన్నయ్యని విచారించండి, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని విచారించండి. అతను ఒకటి అంటున్నాడు, నా పేరుంది అక్కడ, నా పేరుందని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి 2021లో ఎవరండి? 22లో ఉంది అతనే కదా, సీఎంగా ఉన్నాడు కదా. మరి సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే అతనే అప్పుడు చీఫ్ మినిస్టర్. దాని గురించే ఆవిడ చెప్పింది. అప్పుడు మరి దాంట్లో కూడా అదే వచ్చింది, ఒప్పందం ఎవరైతే చేసుకున్నారో చీఫ్ మినిస్టర్ అని వచ్చింది. ఇంకొకటి షర్మిల ఇంకొకటి కూడా అడిగారు, నేను బయటకు వస్తా అంటే ఆడిస్తుంది ఎవరు అంటే వాళ్ళ వదినే చేస్తుంది వెనకుండి ఇతను నడిపిస్తుంది అనేది. ఇంకొకటి ఆవిడ రాష్ట్ర ప్రజల కోసం, షర్మిల గారు ఎప్పుడైతే నేను రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్నాను, సొంత చెల్లెలకే అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలని ఇంకెంతగా ఇబ్బంది పెట్టాడో అనే విషయానికి ఆవిడ బయటకు వచ్చారు. బాబాయి కూతురికి న్యాయం లేదు, సొంత తోడబుట్టిన చెల్లెలకి న్యాయం లేదు. ఈ విషయంగా మనం మాట్లాడుకోవాల్సింది. షర్మిల గారికి రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీకు తెలిసినవన్నీ బయట పెట్టేసి ఆయన గురించి, మీ బాబాయ్ గురించి అన్నీ బయట పెట్టి వీళ్ళు చేసిన అక్రమాలని ఇంకా తెలియలేదు జనాలకు, అవన్నీ కూడా తెలియజేస్తే ఇంకా న్యాయ పోరాటం ఇంకా ముందుకు కొనసాగించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఓకే. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లోపం ఏంటంటే అతి నిజాయితీ, అతి మంచితనం వల్లే ఆయన ఆ విధంగా ఓడిపోవడానికి కారణం అంట. ప్రజలకు మంచి చేసి కూడా మరీ మంచితనం ఎక్కువైపోయి ఓడిపోయాడంట. అది పేరు నానిగా సంథింగ్ గుడివాడ నాని, ఎవరు గోండా గుట్కా నాని. అస్సలు వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఒక చిరాకు. అదే చెప్తున్నాను, పిల్లి చెప్పిందంట ఎలుకతోటి, నువ్వు కనుక నా గురించి మంచిగా చెప్పకపోయావంటే నిన్ను తినేస్తాను అని. ఈ ఎలుకలన్నీ ఏం చేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి మంచోడు అంటే మమ్మల్ని తినకుండా ఉంటాడంటే మా మీద ఉన్నాయన్నీ కూడా చెప్పకుండా ఉంటే బాగుంటది బయటికి అని. కానీ పిల్లి వీని తింటాం ఖాయం, ఈ పిల్లిని తీసుకెళ్లి లోపల వేయటం ఖాయం, ఈ జగన్మోహన్ రెడ్డి అనే పిల్లిని. కాబట్టి ఆ పేరుని నాని ఇంకా అసలు అతను ఆ మచిలీపట్నంలోనే వేస్ట్ అని చెప్పి పక్కన పడేశారు తండ్రి కొడుకులు ఇద్దరిని. ఇంకా అతని గురించి అసలు చెప్పుకోవటానికే లేదు. ఇంకా కొడాలి నాని, ఇతని గురించి చెప్పుకోవాలంటే గడ్డం గ్యాంగ్ అని ఒకటి పెట్టాడు. దాని గురించి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఏంటి, మన టీడీపీ ఆఫీస్ మీద దాళ్లు కానివ్వండి, విజయవాడలో లోకల్గా వీళ్ళు సెటిల్మెంట్స్, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళు ఆ అతి మంచితనం, పాపం వీళ్ళు చేసే అవినీతి ఎక్కువయ్యి, అరాచకాలు ఎక్కువయ్యి, అక్రమాలు ఎక్కువయ్యి ఈరోజు జనం చీప్ పోండి మీరు మాకు వద్దు అని చెప్పేసి తిప్పికొట్టారు. అది
మొత్తానికి అయితే మంచితనం లేదంటారు జగన్మోహన్ రెడ్డికి. ఎవరండి మంచితనం? సొంత చెల్లెలే ఈ మరి ఆయనే రోజు. చెబుతున్నాడు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకున్నారు ప్రెస్ మీట్. అంతే, అతను చెప్పుకోవటమే అతని పని. ఎంతసేపటికి ఏంటంటే నేను మంచోడిని ఒక్కసారి కాకపోతే ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, రేపు అది కూడా రాదేమోనండి భయం, అసలు 0 అయిపోతానేమో. ఉండండి కొన్ని రోజులు, అతను నియోజకవర్గంలో ప్రజలు తిరగబడతారు. వద్దు బాబు మాకు క్యాన్సిల్ చేసేయండి, ఇంక మళ్ళీ మాకు ఎలక్షన్ పెట్టండో, లేకపోతే బాబు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మా నియోజకవర్గాన్ని చూసుకోండి అని విన్నవించుకునే రోజు వచ్చేస్తుంది. జగన్ రెడ్డి కూడా జైలుకు పోవటం ఖాయం. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మేడం రానున్న రోజులు మరి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారో లేదో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.